హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్కడికే వస్తున్నాయండి. ఈరోజు అక్క ఉంది కాబట్టి రూమ్లో నాన్ వెజ్ ఉండదు, సో వెజ్ అనమాట. సో ఇంకా మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ మష్రూమ్స్ తీసుకొని ఇంకక్కడే బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాం మేము. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ ఇంకా మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి అయితే వచ్చేసాం. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా రూమ్లో ఎప్పుడు నాన్ వెజ్ తప్ప వెజ్ వండిందే లేదు. ఇంకా అక్క వచ్చింది తప్పదు కాబట్టి తను మష్రూమ్ బిర్యానీ చేస్తా అనింది. సర్లే ఇంకా చేసేదేం లేక ఆ రోజు వెజ్కి అయితే కమిట్ అయ్యాం. ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ అంతా చేసుకొని అండ్ కుకింగ్ అయితే వంటగదిలో చేయలేక మొత్తం అంతా రూమ్కే షిఫ్ట్ చేసాం. రూమ్కి షిఫ్ట్ చేసి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము. యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ పర్ఫెక్ట్గా వచ్చు కానీ వెజ్ మాత్రం అస్సలు రాదు. సో ఇంకా అక్క చేస్తుంటే నేను అక్కడే కూర్చొని వీడియో తీస్తూ మొత్తం అంతా క్యాప్చర్ చేశాను అనమాట. సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము. నాకు వెజ్ రాదు కాబట్టి మా అక్క ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ వైజ్ చెప్తూ వెళ్తుంది అనమాట. ఏముండదు నాన్ వెజ్ లాగే, కాకపోతే మసాలాస్ హెవీ వేయకుండా ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. మసాలాస్ మాత్రం హెవీ వేయకుండా కొంచెం వేసుకోవాలని చెప్పిందనమాట. మేమైతే ఫస్ట్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం. ఎందుకంటే కర్రీ వేడిగా ఉన్నా సరే రెండు మిక్స్ చేస్తే సరిపోతుంది తినే టైంకి అని చెప్పి మేమైతే ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన బాస్మతి రైస్ తీసుకొని మేమైతే 2 కప్స్ తీసుకున్నాం. ఒక 3 మెంబర్స్ ఉన్నప్పుడు 2 కప్స్ అయితే సరిపోతాయి అని చెప్పింది. సో 2 కప్స్ తీసుకొని బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం. నేను నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నా సరే నైట్కి ఉంటుందని చెప్పి నేను నాన్ వెజ్ అయితే ఎక్కువ చేస్తాను. సో ఇంకా అలా రైస్ కడిగి పెట్టేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ వచ్చాక అందులో రైస్ అయితే వేసుకొని వాటర్ అయితే వేసేసింది. చూడండి మా బెడ్రూమ్ కొంచెం కిచెన్ అయిపోయింది. ఇంకా అక్క అంత కష్టపడి బిర్యానీ చేస్తున్నందుకు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేనైతే రైతా ప్రిపేర్ చేశాను. నాకు అర్థం కాలేదు సార్. మీరు విన్నది కరెక్టే, నేను కష్టపడి రైతా అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈలోపు అక్క బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసి కర్రీకి కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ కర్రీ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా రైతా ఒక్కటే కాకుండా నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసి టమాటో అది కట్ చేసి రెడీగా పెట్టాను. నాకు కర్రీస్ చేయడం కన్నా వెజిటేబుల్స్ కట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో పక్కనే కూర్చొని అక్కకి హెల్ప్ చేస్తూ ఉన్నా. ఈలోపు అక్క కర్రీకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని ఒకటి వేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంది. ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత యాక్చువల్లీ మిక్సీ చేసి జ్యూస్లా చేసి వేద్దాం అనుకుంది, బట్ మా రూమ్లో మిక్సీ లేదు, బ్యాచిలర్ రూమ్ కాబట్టి ఇంకా చేసేదేం లేక ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కొని కర్రీకి కావాల్సినట్టు ప్రిపేర్ చేశాను నేను. ఇంకా ఆనియన్స్ వేసుకొని అందులో కావాల్సిన మష్రూమ్స్, కాజు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి లాస్ట్లో అయితే టమాటా వేసింది. నేనైతే కర్రీ స్టార్టింగ్లోనే వేస్తాను, బట్ అక్క లాస్ట్లో వేసింది. ఎలా వస్తుందా ఏంటా అని భయపడ్డాం, బట్ ఓకే ఫైన్, చాలా బాగుంది కర్రీ అయితే. మీకు చూడ్డానికి అంత కలర్ అనిపించట్లేదు కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకా కొరియాండర్తో గార్నిష్ చేసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం మేము. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీతో పాటు బిర్యానీ కూడా అయిపోయింది. దానికి కావాల్సిన సలాడ్ కూడా ప్రిపేర్ చేసేసింది అక్క. సో ఫైనల్లీ మా ప్లేట్ ఇది. వీకెండ్లో నాన్ వెజ్ కాకుండా వెజ్ తినడం చాలా కష్టం, బట్ అప్పుడప్పుడు తప్పదు. సో ఫైనల్గా మా డేనైతే ఇలా ఎంజాయ్ చేసాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.